ను కూడా గతంలో ఫైల్ చేసినటువంటి సందర్భం ఉంది। ఈ 4000 పేజీల షార్ట్ షీట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేశారు। కేవలం హైదరాబాద్ కి సంబంధించినటువంటి బాంబు పేలుల్లోనే కాదు, దేశంలో పలు ప్రాంతాల్లో పేలులకి కుట్ర పన్నారు। గతంలో ముంబై పేలులు కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇలా దేశంలో ఎక్కడ పేలులు జరిగినా వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని కూడా ఎన్ఐఏ తన దర్యాప్తులో వెల్లడించింది। ఆ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావన చేసింది। మరోవైపు దిల్సుఖ్ నగర్ బస్టాండ్ లో మొదటి బాంబు పేలుడు జరిగింది। మరోవైపు 100 మీటర్స్ దూరంలోనే A1 మిర్చి సెంటర్ వద్ద టిఫిన్ బాక్స్ లో ఒక సైకిల్లో టిఫిన్ బాక్స్ పెట్టి ఆ టిఫిన్ బాక్స్ లోనే బాంబు పేలులకు పాల్పడినటువంటి సందర్భాన్ని కూడా చూసాం। ఇదంతా ఒక పక్కా ప్రణాళికతో దిల్సుఖ్ నగర్ బాంబు పేలులకు ఇందులో ముఖ్యంగా కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి బత్కల్ ఇతనే చాలా కీలక సూత్రధారి, ఇతనే మొత్తం కూడా ఆర్గనైజ్ చేశాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసు ఎన్ఐఏ అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి। 4000 పేజీల చార్ట్ షీట్ లో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ఎన్ఐఏ ప్రస్తావించింది। సుదీర్ఘ విచారణ తర్వాత ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాతే 2016లో తెలంగాణ ఎన్ఐఏ కోర్టు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావన చేస్తూ వీరందరికీ కూడా ఉరిశిక్ష విధిస్తూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం। కొద్ది నిమిషాల క్రితమే 5 మంది నిందితులు వేసినటువంటి అపీల్ పిటిషన్ ను జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధా కూడినటువంటి ధర్మాసనం వాళ్ళ పిటిషన్ కూడా డిస్మిస్ చేస్తూ కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది। 2016 డిసెంబర్ 13న 5 నిందితులకి కూడా ఉరిశిక్ష విధించిన తర్వాత వాళ్ళు ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది। ఇందులో ప్రధాన సూత్రధారి, ప్రధాన నిందితుడిగా A1 గా ఉన్నటువంటి రియాజ్ బత్కల్ ఇంకా పరారీలో ఉన్నాడు। ఇతను మహమ్మద్ రియాజ్ అనే పేరుతోటి కూడా చలామణి అవుతున్నాడు। ఇతను కూడా చాలా కీలకమైనటువంటి సూత్రధారి, ప్రధాన నిందితుడిగా కూడా ఈ కేసులో ఉన్నాడు। అతన్ని పట్టుకుంటే దేశంలో ఉన్నటువంటి మరికొన్ని ఈ యొక్క పేలుళ్ల కేసులో అతని పాత్ర ఉందనేటువంటి అంశాన్ని కూడా ఎన్ఐఏ తన విచారణలో వెల్లడించింది। మరి ప్రస్తుతం బత్కల్ అనేటువంటి వ్యక్తి ఇతను పాకిస్తాన్ కానీ ఇతరత్ర దేశాల్లో తలదాచుకొని ఉన్నాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే ఎన్ఐఏ తన ఛార్జ్ షీట్ లో కూడా పేర్కొన్నటువంటి అంశం। ఇక శిక్ష ఖరారైనటువంటి నిందితుల యొక్క వివరాలు మనం గమనించినట్లయితే ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్నటువంటి అసదుల్లా అఖ్తర్, ఇతను యూపీకి చెందినటువంటి వ్యక్తి। యూపీలో ఉంటూ దేశంలో పలు ప్రాంతాల్లో ఇతను ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించడంతో పాటు పేలుళ్లకు ఇతను కుట్ర పన్నినాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఎన్ఐఏ గుర్తించింది। ఇక A3 గా ఉన్నటువంటి జియా-ఉర్ రెహమాన్, ఇతను పాకిస్తాన్ వ్యక్తి, ఇండియాలో ఉన్నటువంటి వారి యొక్క అంటే ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాద సంస్థ వైపు వారిని మళ్లించడం, దేశంలో పలు ప్రాంతాల్లో ఈ యొక్క బాంబు పేలుళ్లకు ఇతను ప్లాన్ చేసి ఇవ్వడం, ఇదంతా కూడా పాకిస్తాన్ చెందినటువంటి ఉర్ రెహమాన్ అనేటువంటి వ్యక్తి కీలకంగా ఉన్నాడనేటువంటి అంశాన్ని ఛార్జ్ షీట్ లో కూడా పేర్కొంది। మరోవైపు